ఓలా, ర్యాపిడో, ఉబర్ మాదిరి డ్రోన్లను ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డ్రోన్ మార్ట్ పేరిట ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించింది. కూలీల ఖర్చు తగ్గించే క్రమంలో సాగుకు డ్రోన్ సాంకేతికత జత చేస్తోంది. రాష్ట్రమంతటా ఎప్పుడైనా ఎక్కడైనా డ్రోన్ సేవలు పొందవచ్చు. రాబోయే ఖరీఫ్ నాటికి డ్రోన్ల వినియోగం మరింత పెంచేలా ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే రైతులందరూ సొంతగా డ్రోన్లు కొనుగోలు చేయలేరు. దీంతో కొందరు యువకులు డ్రోన్లను కొనుగోలు చేసి వాటి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీపై డ్రోన్లు అందజేస్తున్నాయి. అయితే ఈ డ్రోన్లను సమర్థంగా వినియోగించడంతో పాటు రైతులకు సేవలందించేలా చేయటంలో కొంత అంతరాయం ఉంది. డ్రోన్ ఎవరి వద్ద ఉందనేది రైతులకు తెలియదు. ఏ రైతుకు డ్రోన్ అవసరం ఉందో ఆపరేటర్కు తెలియదు. దీంతో క్షేత్రస్థాయిలో డ్రోన్ల వినియోగం ఆశించిన స్థాయిలో విస్తరించడం లేదు. ఈ అంతరాయాన్ని పూడ్చేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత సాయం తీసుకుంది. డ్రోన్ ఆపరేటర్ల వివరాలతో ఓ యాప్ రూపొందించింది. పురుగుమందు పిచికారీ, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లు కావాల్సిన రైతులు యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలకు డ్రోన్ ఊబరైజేషన్ అని పేరు పెట్టారు. మనం ఒక చోట నుంచి మరో చోటికి వెళ్లేందుకు ఆటో, కారును ఓలా, ఊబర్లో బుక్ చేసుకున్నట్లే డ్రోన్ అవసరమైన వారు ఈ యాప్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. డ్రోన్ నిర్వాహకులకు రైతులను అనుసంధానించడం ద్వారా ఇరువురికి మేలు జరగనుంది. డ్రోన్ నిర్వాహకులకు అదనపు బాడుగలు వస్తాయి. సొంత ఊరిలోనే కాకుండా సమీప గ్రామాల నుంచి ఆర్డర్లు వస్తాయి. వారు పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలకు తగ్గట్లుగా డ్రోన్ సేవలు రైతులకు అందుబాటులో ఉంటాయి. దీనికి గాను రైతులు ప్లేస్టోర్ నుంచి డ్రోన్ మార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ వివరాలు అందులో నమోదు చేసి రిజిస్టర్ కావాలి. ఎప్పుడు డ్రోన్ సేవలు అవసరమైనా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రోన్లు మాత్రమే కాకుండా మరికొన్ని వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా యాప్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. త్వరలోనే ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా డ్రోన్స్ వీటిల్ని ఈ ఊబరైజేషన్లో వాటి సర్వీసెస్ పొందొచ్చు అనమాట. దాంట్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అతనికి ఏవైతే కావాల్సి ఉంటుందో ఎక్విప్మెంట్ వాటిని ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అతనికి సర్వీసెస్ ఇస్తారు. ఫార్మర్ వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం యూపీఐ ద్వారా పే చేయొచ్చండి అమౌంట్స్. ముఖ్యంగా మనకి డ్రోన్స్, అలాగే కంబైన్డ్ హార్వెస్టర్స్, బ్యాలర్స్, పవర్ టిల్లర్స్, ట్రాక్టర్స్, ఈ పెద్ద ఎక్విప్మెంట్ అంతా చిన్న చాలామంది రైతులు వీటిల్ని కొనుక్కోలేరు కాబట్టి వాటిల్ని మనం హైర్డ్ బేసిస్ మీద సర్వీసెస్ తీసుకోవటానికి ఇది ఉపయోగపడుతుందండి. సర్వీసెస్ కూడా ఇంతకు ముందే కూడా మనం ఏవైతే ఈ పెద్ద ఫార్మ్ ఎక్విప్మెంట్ ఉందో అలాగే ఈ డ్రోన్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉన్నామండి. వీటి సర్వీసెస్ రైతులు తీసుకోవచ్చు. పురుగుమందుల పిచికారీకి డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఆ బురదలో దిగి మందులు చల్లలేకపోతున్నారు. అలాగే ఎత్తైన పంటలకు స్ప్రేయర్లతో పిచికారీలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. డ్రోన్ల తయారీ కంపెనీలు పెరగటంతో వాటి ధరలు కూడా కొంతమేర దిగివచ్చాయి. రైతు ఉత్పత్తి సంఘాలకు ప్రభుత్వమే రాయితీపై డ్రోన్లను ఇస్తుంది. వీటన్నింటి దృష్ట్యా భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం మరింతగా పెరగనుంది.